హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్గా 6 రకాల వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన ప్రసాదాలను చేసి పెడుతున్నాం. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. పండగ రోజు ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ముఖ్యంగా చేసే ప్రసాదాలు పాల తాలికల పాయసం, మోదకాలు, గుగ్గిళ్ళు, ఉండ్రాళ్ళు, పులిహోర మరియు కొబ్బరి బెల్లం లడ్డు. ఈ వీడియోలో మనం అంటే పార్ట్ 1లో పాల తాలికలు, బెల్లం కొబ్బరి లడ్డు మరియు మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పార్ట్ 2లో మిగతా 3 ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను పాల తాలికల కోసం మరియు మోదకాల కోసం ఒకేసారి పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల వాటర్ని చిటికెడు ఉప్పుని, కొద్దిగా బెల్లం ఎందుకంటే ఉప్పగా ఉండకుండా పాల తాలికలు స్వీట్గా ఉంటే టేస్టీగా ఉంటాయి, అందుకోసమని. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోండి. ఈ బెల్లం మరుగుతున్నప్పుడే 2 కప్పుల పొడి బియ్యం పిండిని వేసుకొని బాగా కలపండి. మనం ఏ కప్పుతోనైతే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో పిండిని తీసుకుంటే కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం చల్లరేలోపు మనం మోదకాల కోసం పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1 మొత్తం పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఈ పూర్ణం మోదకాల కోసం మరియు కొబ్బరి బెల్లం లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. సో కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే 3 ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి మరియు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ మేము 2 కప్పుల కొబ్బరి పొడి, 1.5 కప్పు బెల్లం తీసుకున్నాము. బెల్లం దగ్గర పడేంత వరకు కొద్దిసేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ మరియు 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి చల్లారింది. ఈ పిండి చల్లారాక మొత్తం బాగా కలుపుకొని, పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే చేతికి కొద్దిగా వాటర్ పూసుకొని కలుపుకోండి. కానీ మనం కొలతలు అనేది కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి పిండి సాఫ్ట్గానే వస్తుంది. ఈ పిండిని ఒక ముద్దలా చేసుకున్న తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని
ఒక సగం ముద్దతోని మోదకాలు చేసుకోవచ్చు, ఇంకో సగంతోని పాల తాలికల పాయసం కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మోదకాలు ప్రిపేర్ చేసుకుందాం. మిగతా పార్ట్ని ఒక బౌల్లో పెట్టుకొని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఈ పిండిని చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని రౌండ్గా చేయండి. దీన్ని ఒక చిన్న గిన్నె సైజులో నొక్కుతూ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇలా చేసేటప్పుడు కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ లేదా వాటర్ని వేళ్ళకి తడుపుకొని ఇలా నొక్కుతూ చేస్తే మంచి షేప్ వస్తుంది. అలాగే క్రాక్స్ అనేవి ఉండవు. గిన్నె షేప్ వచ్చాక మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణంని 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ని ఫోల్డ్ చేసుకొని మోదకాలు చుట్టేయండి. ఇలా మంచి షేప్ వచ్చాక చుట్టూ డిజైన్ కోసం ఫోర్క్ స్పూన్తో లేదంటే టూత్ పిక్తో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతో ఈజీగా సింపుల్గా మోదకాలని చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇప్పుడు స్టీమ్పై ఉడికించాలి. దీనికోసం ఇక్కడ నేను ఇడ్లీ ప్యాన్ తీసుకున్నాను. ఇడ్లీ ప్యాన్లో సేమ్ మనం ఇడ్లీ ఎలా తయారు చేసుకుంటామో అదేవిధంగా 2-3 కప్పుల వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోదకాలు అందులో పెట్టి ఇడ్లీ ప్యాన్ని క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 9 మినిట్స్ వరకు సిమ్లో ఉడికించుకోవాలి. అలాగే మనం మోదకాల కోసం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం పక్కన తీసుకొని కొబ్బరి బెల్లం లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా అండ్ టేస్టీ కొబ్బరి బెల్లం లడ్డు రెడీ అవుతుంది. ఇందాక మనం పాల తాలికల కోసం పిండిని పక్కన తీసుకొని పెట్టుకున్నాం కదా, అందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి. ఎందుకంటే పాల తాలికలు అనేవి విరిగిపోకుండా ఉండడానికి మనం ఇది వేసుకుంటాం. అందులోనే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం వీటిని తాలికల్లా తాల్చుకుందాం. దీనికోసం ఒక చెక్క మీదైనా లేదంటే ప్లేట్ని బోర్లా పెట్టుకొని చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోండి. తాలికలతో పాటు నేను ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా తాలికలైనా లేదంటే ఉండ్రాళ్ళైనా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని కూడా చేసుకోవచ్చు.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. అదే గిన్నెలో 1 కప్ బెల్లం, 1/2 కప్ వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఇక్కడ మనం పాకం పట్టించాల్సిన అవసరం లేదు. సో మరుగుతున్న బెల్లంలోనే ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలు, తాలికలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకోండి. ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని కలపడం వల్ల పాయసం అనేది చిక్కగా వస్తుంది. అందులోనే ఇలాచీ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు, కొద్దిగా నెయ్యి వేసుకొని కలపాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బొజ్జగన్పైకి ఎంతగానో ఇష్టమైన ప్రసాదాలు రెడీ. మిగతా 3 ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లో మీ నిఖిల శ్రీనివాస్. మీలో ఎంతమంది ఈ ప్రసాదాలు ట్రై చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.